నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 2 BHK ఫ్లాటు. లొకేషన్ వచ్చేది సీతందార్ అండి. వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఇదంతా మనకు హాల్ వస్తుంది. వెరీ బిగ్ సైజులో అయితే హాల్ కనిపిస్తుంది. కాస్త ఓల్డ్ మోడల్ కాబట్టి మనకి హాల్ సైజ్ కానీ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కానీ వెరీ బిగ్ సైజులో కనిపిస్తాయి. స్ట్రేట్గా టీవీ యూనిట్ వచ్చింది. అక్కడి నుంచి మనం కాస్త రైట్ సైడ్ తీసుకుంటే మాస్టర్ బెడ్రూమ్కి అదేవిధంగా డైనింగ్కి అయితే మనకి వే కనిపిస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. కంప్లీట్గా అయితే వెంటిలేషన్ కనిపిస్తుంది. ఒక బీరువా మోడల్ అయితే సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్కి. అటాచ్డ్ బాత్రూంలో కూడా హ్యాండ్ వాష్ అదేవిధంగా వెస్టర్న్ మోడల్ అయితే కనిపిస్తున్నాయి. కావాలనుకుంటే కాస్త మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. పాతవన్నీ తీసేసి ఫ్రెష్గా మనం వేసుకుంటే పనిలో పని మనకైతే ఫ్రెష్ అయితే లుక్ వస్తుంది. అక్కడి నుంచి మనం డైనింగ్ ఏరియాకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్ కనిపిస్తుంది. ఇదైతే ఇండియన్ మోడల్ తీసుకున్నారు. అది కూడా మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు వెస్టర్న్ మోడల్కి. బాత్రూమ్ సైజెస్ అయితే మనకి మీడియం ప్లస్లో కనిపిస్తున్నాయి. కాస్త ముందుకు వస్తే రైట్ సైడ్లో మనకి డైనింగ్ ఏరియా వస్తుందండి. డైనింగ్ ఏరియా అయితే మనకి సఫిషియెంట్గా అయితే సరిపోతుంది. ఫుల్ సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి రైట్ సైడ్ మొత్తం. వెంటిలేషన్ కూడా చక్కగా ప్రొవైడ్ చేశారు. అక్కడి నుంచి కాస్త ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో సెకండ్ బెడ్రూమ్ కనిపిస్తుందండి. సెకండ్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకి మీడియం ప్లస్ అని చెప్పొచ్చు. 6x6 పడుతుంది. అదేవిధంగా 4x6 అయితే చాలా ఈజీగా అయితే స్పేస్ ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సైడ్ అయితే మనకి కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి అయితే మనకి బాల్కనీ వెళ్ళడానికి అయితే వే కనిపిస్తుంది. వెరీ బిగ్ సైజులో అయితే బాల్కనీ సైజ్ కనిపిస్తుందండి. అదేవిధంగా కిచెన్లోంచి కూడా మనకి ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. ఇదంతా ఈస్ట్ వైపు వస్తుందండి. కంప్లీట్గా అయితే డే టైము ఎర్లీ మార్నింగ్ అయితే ఫుల్ ఎండ్ అయితే ఇటు పక్క నుంచి వస్తుంది. ఈ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మనం బయటకు వచ్చేస్తే ఇది మనకి కిచెన్ ఏరియా వస్తుంది. కిచెన్ ఏరియా అయితే మనకి మీడియం ప్లస్లో కనిపిస్తుందండి. గ్రానైట్తో అయితే సింక్ ఇచ్చారు. వెంటిలేషన్ బాగుంది. ఎల్ షేప్లో అయితే ఒక స్ట్రాంగ్ అటాక్ కనిపిస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ అయితే చేయించుకుంటే ఎక్కువ అయితే స్పేస్ మనకి కవర్ అవుతుంది. కిచెన్లో వెంటిలేషన్ అయితే డబుల్ వెంటిలేషన్ వచ్చింది. ఇక్కడ నుంచి మనం యూటిలిటీ ఆర్ ఇందాక మనం అనుకున్న బాల్కనీకి అయితే వే కనిపిస్తుంది. 5 అడుగులు వెడల్పు వచ్చింది. పొడవు అయితే చాలా ఎక్కువ వచ్చింది. ఇది బాల్కనీకి అండ్ యూటిలిటీకి కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నుంచి మనకి రోడ్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఉన్న రోడ్డు అది కూడా మనకి మెయిన్ రోడ్డే. అపార్ట్మెంటు 2 రోడ్ల మధ్యన రావడం జరిగింది. ఇది ఒక ప్లస్ పాయింట్. బాల్కనీ ఫ్రంట్ వచ్చినా బ్యాక్ వచ్చినా మనకైతే రోడ్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ కాబట్టి బ్యాక్ సైడ్ అయినా కాకుండా ఇది కూడా మనకి రోడ్ బాల్కనీ కింద అయితే కౌంటింగ్ వస్తుంది. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద మెన్షన్ చేస్తున్నాం, దయచేసి గమనించగలరు. డిస్క్రిప్షన్ చూసినట్లయితే అక్కడ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.